హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు రవ్వ కేసరి. రవ్వ కేసరి చేయడం ఎవరికి రాదు, దీనికి కూడా వీడియో అవసరమా అని అనుకుంటున్నారా? అనుకోవద్దండి. అందరిలో కాకుండా మేము డిఫరెంట్గా చేస్తాం. ఒకసారి వీడియో మొత్తం చూసి ఎలా చేసామో కామెంట్ చేసి చెప్పండి. రవ్వ కేసరిని పంచదారతో కానీ లేకపోతే బెల్లంతో కానీ చేస్తాం కదండి. మేము డిఫరెంట్గా బెల్లం కొంచెం, పంచదార కొంచెం వేసి చేసామండి. అది ఎలాగో చూద్దాం పదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. రవ్వ కేసరి చేయడానికి ముందు రవ్వని ఫ్రై చేసుకోవాలండి. మనము అరకిలో రవ్వ తీసుకున్నాం అనుకోండి, కిలో పంచదార అయితే స్వీట్ ఎక్కువ అవుతుందని కిలో వేయకుండా కొంచెం తగ్గిస్తామండి. ఇక్కడ రవ్వని ఫ్రై చేసేటప్పుడు నెయ్యి వేసి ఫ్రై చేయకుండా డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట. మంచిగా కలర్ వచ్చే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వను మెజర్ చేసుకుంటున్నాం. ఇక్కడ 2 కప్పులు రవ్వ తీసుకున్నాం కదా, 3 కప్పులు స్వీటు అంటే 1 కప్పు బెల్లము, 2 కప్పులు పంచదార వేసుకున్నామండి. ఇప్పుడు మొత్తాన్ని కొలుసుకోవాలన్నమాట. రవ్వని, పంచదారని, బెల్లం కలిసిన దాన్ని మొత్తాన్ని కొలుసుకోవాలి. ఇక్కడ మొత్తం 4 కప్పులు అయ్యాయండి. అంటే రవ్వ, పంచదార, బెల్లము కలిసిన మొత్తం 4 కప్పులు అయ్యాయి కదండి. కొలత దీనికి నీళ్ళు ఎలాగో అంటే 4 కప్పులకి 6 కప్పులు నీళ్లు పోసుకోవాలన్నమాట. మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యం నీళ్లు కొలతండి. 1 కప్పుకి 1.5 నీళ్లు పోస్తాం కదా, అలాగే 1 కప్పు రవ్వకి 1.5 కప్పు నీళ్ళండి. అలాగ రవ్వ నీళ్లు కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవటమేనండి. అంతే, రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఫుడ్ కలర్ కూడా మన ఆప్షన్ అండి. నేను ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వేసాను. కొంతమంది ఆరెంజ్ కానీ ఎల్లో కానీ వేస్తారు కదండి. అసలు ఏమీ వేయకుండా వైట్ కలర్లో ఉన్నా బాగుంటుందండి. కానీ ఇలా కలర్ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారన్న ఉద్దేశంతో నేను వేసానన్నమాట. ఇక్కడ నేను గ్రీన్ కలర్ వేసాను కదండి. అది కూడా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి. అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇక్కడ నీళ్ళే పోసుకోకుండా 6 కప్పుల ప్లేస్లో మనము మొత్తం పాలు పోసుకొనన్నా చేసుకోవచ్చు, సగం పాలు సగం నీళ్లు పోసుకోవచ్చు, లేకపోతే 1 గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ పాలన్నా పోసుకొని చేసుకోవచ్చండి. నేను అసలు పాలు వద్దు అని మొత్తం నీళ్లు పోసాను అనమాట. ఇక్కడ టేస్ట్ ఇంకా పెరగడం కోసం, మంచి వాసన రావడం కోసం యాలక్కాయల పొడి కూడా వేసి మంచిగా కలుపుకొని దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. దానికోసం బాండీ పెట్టుకొని ఇప్పుడు కప్పు నెయ్యి వేసుకున్నానండి. ఆ నెయ్యి కొంచెం మరిగిన తర్వాత అందులోకి జీడిపప్పు, కిస్మిస్, బాదం మన దగ్గర ఏమి ఉంటే అవండి, అవన్నీ ఫ్రై చేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము కేసరి రెడీ చేసుకున్నాం కదండి, దగ్గర పడ్డ కేసరిలోకి ఇవన్నీ వేసుకొని కలుపుకోవడమేనండి. ఇక్కడ నెయ్యి అనేది కూడా మన ఆప్షన్ అండి. ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు, కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ నేను సుమారు కప్పు నెయ్యి వేసాను అనమాట. కొంతమంది ఇంకా ఎక్కువ కూడా వేసుకుంటారండి. చెప్పాను కదా, నెయ్యి మన ఆప్షన్ అనమాట. నెయ్యి కూడా వేసాక మంచిగా కలుపుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను కొలత చెప్పాను కదండి, కప్పు రవ్వకి 2 కప్పులు పంచదార అండి అసలు కొలత. అంటే 1/2 కిలో రవ్వ అనుకోండి, కిలో పంచదార వేస్తాం అనమాట. అయితే కిలో పంచదార అయితే బాగా తీయగా ఉంటుందని కొంచెం తగ్గిస్తాం. ఇక్కడ నేను 2 కప్పుల రవ్వకి 4 కప్పులు వేయాలి కదండి, కానీ 3 కప్పులే వేశాను. అందులో 1 కప్పు బెల్లం, 2 కప్పులు పంచదార వేశాను కదండి. మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చండి, మొత్తం పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం వేయడం వల్ల స్వీట్ బాగా ఎక్కువైందండి. బెల్లం వేయాలి అనుకున్నప్పుడు 1 కప్పు బెల్లం, 1 కప్పు పంచదార వేసుకోండి సరిపోతుంది. 2 కప్పులు పంచదార వేయకండి. మొత్తం బెల్లమే వేయాలనుకోండి, కప్పు రవ్వకి కప్పున్నర బెల్లం వేసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, మేము చేసే రవ్వ కేసరి డిఫరెంట్గా ఉంటుందని. మీకు ఎలా అనిపించిందండి? అందరిలాగే చేసామా, మేము డిఫరెంట్గా చేసామో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.